ప్రతి విషయంలో ఎడ్డం అంటే తెడ్డం అనుకునే దేశాలు ఇండియా, పాకిస్తాన్. ఒకే దేశం నుంచి రెండుగా చీలిపోవడం వల్ల ఈ రెండు దేశాలని దయాదులని అని కూడా అంటాం. 1947లో ఎప్పుడైతే ఇండియా, పాకిస్తాన్ వేరుపడ్డాయో అప్పుడే సింధు నీటి విషయంలో పెద్ద చిక్కొచ్చి పడింది. టిబెట్లో పుట్టే ఈ నది ఇండియా, పాకిస్తాన్ గుండా ఆఫ్ఘనిస్తాన్ అండ్ చైనాలో కొన్ని ప్రాంతాలను టచ్ చేస్తూ వెళ్తుంది. ఆ ప్రాంతమంతా కూడా అప్పుడు హై టెన్షన్ ప్లేస్గా మారింది. ఈ నది నీటి కోసం ఈ 4 దేశాల మధ్య యుద్ధాలు జరుగుతాయా అన్నట్లు పరిస్థితులున్నాయి. సింధు పరివాహక ప్రాంతమంతా కూడా కొన్నాళ్ల పాటు యుద్ధ మేఘాలు కమ్మి ఉన్నాయి. 1948లో ఇండియా పాకిస్తాన్కు వెళ్లే నీటిని టెంపరీగా ఆపేసింది. దీంతో ఈ విషయాన్ని పాకిస్తాన్ యునైటెడ్ నేషన్స్ ముందు రేస్ చేసింది. ఈ విషయంలో జోక్యం చేసుకున్న యునైటెడ్ నేషన్స్ ఇండస్ వాటర్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి న్యూట్రల్ పార్టీగా వరల్డ్ బ్యాంక్ను మధ్యవర్తిత్వం వహించాలని సూచించింది. ఆ తర్వాత కొన్ని సంవత్సరాల పాటు ఈ అంశంపై చాలా చర్చలు జరిగాయి. ఆఖరికి 1960లో ఒప్పందం కుదిరింది. ఇండియా పీఎం నెహ్రూ, పాకిస్తాన్ పీఎం అయూబ్ ఖాన్ దీనిపై సంతకాలు చేశారు. సింధు నది నీటిని తమ అవసరాలకి తగ్గట్టుగా ఈ రెండు దేశాలు ఉపయోగించాలని ఈ ట్రీటీ టార్గెట్. ప్రతి దేశానికి నీరు చాలా ముఖ్యం. ఒక దేశానికి ఉన్న వాటర్ సోర్స్ మరో దేశం కంట్రోల్ చేయకుండా ఉంచడానికి ఈ ట్రీటీ ఉపయోగపడుతుంది.